ఇన్వైట్ బాబా ఇంటూ యువర్ వీక్నెస్. నీవు ఒక బలహీనతల్లో పడిపోయి కొట్టు చస్తూ ఉన్నావు అనుకో, ఎలాగ దీని నుంచి బయటపడ్డావని. అప్పుడు బాబాను అక్కడికే పిలిచేను, నీ బలహీనతల మధ్యకే బాబాను ఆహ్వాని. దెర్ ఈజ్ ఏ బాబా కోట్, బాబా సూక్తి ఇలా ఉంది: వెనెవర్ యూ ఫీల్ యాంగ్రీ ఆర్ హ్యావ్ లస్ట్ఫుల్ థాట్స్ రిమెంబర్ బాబా ఎట్ వన్స్. బాబా ఏం చెప్పారు? నీ కోపం వచ్చేస్తుంది అనుకో, బాబా 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 అనుకో. కామపరమైన ఆలోచనలు నీ దరి చేరుతున్నాయి అనుకో, బాబా 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 అనుకో. బాబా చెప్పారు చాలా స్పష్టంగా. ఇన్ దిస్ మేనర్ యూ కెన్ ప్రివెంట్ అన్వాంటెడ్ థాట్స్ ఫ్రమ్ టర్నింగ్ ఇన్ టు అన్వాంటెడ్ యాక్షన్. బాబా ఏం చెప్పారంటే, అది యాక్చువల్ జరిగిన సన్నివేశం. ఒక పాశ్చాత్య స్త్రీ బాబా సన్నిధానంలో కూర్చొని బాబాని ఇలా అడిగింది: బాబా, నీ సన్నిధిలో కూర్చున్నా కూడా నా మనసు వికారమైన ఆలోచనలు చేస్తూ ఉంది, చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంది, దీనికి ఏమిటి విరుగుడు అని బాబాని అడిగింది. ఏం పర్వాలేదు, అలా రాని పోని, నువ్వు దాని గురించి పట్టించుకోకన్నారు బాబా అంటూ చెప్పారు. ఆలోచనలను నియంత్రించకు, కానీ ఆలోచనలను కార్యరూపంలో దాల్చకుండా అది ఒక్కటి చెక్ చేసుకో చాలు. నువ్వు ఆలోచనగానే రానిపోని, ఇలా వస్తుంది ఇలా పోని, కానీ దాన్ని కార్యరూపంలో మాత్రం పెట్టకు. నా నామము గనక నీవు సదా స్మరిస్తూ ఉంటే, దోమలు చుట్టూ తిరుగుతున్నా కూడా దోమతెరలో కూర్చున్న వాడిని ఏమి చేయలేవు. ఆ దోమతెరలో కూర్చున్న వాడికి దోమలు గీమని వినపడుతూనే ఉంటుందండి, కనపడుతూనే ఉంటుంది, వినపడుతూనే ఉంటుంది, కానీ వాడిని కొట్టవు. అలా చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి, వాడిని ఏమి హాని కలిగించకుండా. అలాగే నీ మనసు చేసే ఆలోచనలు నా నామము అనే దోమతెరను నీవు కప్పుకుంటే ఏ రకమైన హాని కలిగించకుండా ఆలోచనలు వెళ్ళిపోతాయి. అది పరిష్కారం బాబా. ఆఫ్టర్ లివింగ్ ఎట్ మేరాబాద్ ఫర్ సెవరల్ ఇయర్స్ అండ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ప్రాక్టీస్ ది అబోవ్ మెసేజ్. నేను చాలా కాలంగా మేరాబాద్లో ఉంటున్నాను, రుస్తం చెప్తున్నాడు. ఈ బాబా చెప్పినటువంటి సూక్తిని అమలు పరచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఐ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్ యాజ్ ఐ వాజ్ అనేబుల్ టు కంట్రోల్ మై యాంగర్. కానీ నా కోపం మాత్రం ఎక్కడ నా స్వాధీనంలో ఉండేది కాదు, సర్రమని వచ్చేసేది. నాకు చాలా నిస్పృహ కలిగేది, ఏం ఉపయోగం ఇక్కడ ఉండి. యాజ్ ఐ వాజ్ అనేబుల్ టు కంట్రోల్ మై యాంగర్ అండ్ అదర్ డిజైర్స్ విత్ రిమెంబరెన్స్ అలోన్. బాబా 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 అనుకున్నా కూడా కోపం తగ్గటం లేదు, ఇతర కోరికలు కూడా తగ్గటం లేదు. సో వన్ డే వెన్ ఇరిచ్ వాజ్ ఫ్రీ ఐ అప్రోచ్. ఇంక నాకు ఒకటే ఆధారం, ఏమిటి, ఏ సమస్య వచ్చినా నా నెత్తి మీద తీసి ఇరిచి నెత్తి మీద పెట్టేయటమే. ఒకనాడు చూశాను, ఇరిచ్ ఖాళీగా కూర్చొని ఉన్నాడు. దొరికాడు మనకి అనుకొని ఆ పక్కకి చేరాను. ఇరిచ్, బాబా హెస్ సెడ్ దట్ రిమెంబరింగ్ హిమ్ కెన్ ప్రివెంట్ వన్స్ డిజైర్ ఫ్రమ్ బీయింగ్ పుట్ ఇన్ టు యాక్షన్. బాబా ఏం చెప్పాడు? నన్ను జ్ఞాపకం తెచ్చుకున్నావు అనుకో, నీ ఆలోచనలు క్రియారూపంలోకి మారకుండా ఆలోచనలుగానే విడిపోతాయి, నిన్నేం సతాయించవని చెప్పాడు కదా, అవునా? హవెవర్ ఐ కీప్ ట్రయింగ్ అండ్ ఫెయిల్ మోస్ట్ ఆఫ్ ద టైం. నేను చేస్తున్నాను కానీ పని జరగట్లేదు అన్నాడు. బాబా జ్ఞాపకం పెట్టుకుంటున్నాను, కోపం తగ్గట్లేదు, మిగిలిన కోరికలు కూడా నా మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. ద ఫోర్స్ ఆఫ్ ది డిజైర్ పుషెస్ మీ టు యాక్షన్ ఇన్ స్పైట్ ఆఫ్ కాలింగ్ అవుట్ హిజ్ నేమ్. బాబా 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 అనుకుంటూనే దాని కార్యరూపంలో పెట్టేస్తున్నాను నేను. ఐ ఎండ్ అప్ గివింగ్ ఇన్ టు మై డిజైర్స్. నా కోరికలకి లొంగిపోతున్నాను నేను, వాటి మీద నేను విజయం సాధించడం కాదు, అవే నా మీద విజయం సాధిస్తున్నాయి. ఈజ్ దర్ సంథింగ్ మోర్ దట్ ఐ షుడ్ డూ. నేను చేసేది ఏమో సరిపోదేమో, ఇంకోటి ఏదో ఉంది నేను చేయాల్సిందని నాకు అనిపిస్తూ ఉంది, ఏమిటి సంగతి చెప్పమన్నాడు. ఇరిచ్ స్ట్రైట్ రిప్లై షాక్డ్ మీ. మనం ఈ పుస్తకంలో చదివిన చాలా ఆర్టికల్స్లో ఇరిచ్ చెప్పే సమాధానాలు మన ఊహకు అందనటువంటివన్నీ కూడా. అంటే మనం మామూలుగా సగటు ప్రపంచంలో ఎదురయ్యేటువంటి సమాధానాలు ఒకటే కనపడదు ఇందులో. ఇరిచ్ చెప్పింది గోప గుయ్యమనిపించింది నాకు, షాక్ కొట్టింది నాకు. యాజ్ యూ స్టార్ట్ ఎండల్జింగ్ ఇన్ యువర్ డిజైర్స్ ఇన్వైట్ హిమ్ టు టేక్ పార్ట్ ఇన్ దట్ ఆల్. అంటే ఉదాహరణకి నాకు మందు తాగాలనిపిస్తుంది అనుకున్నా, అంటే నేను ఊహించి చెప్తున్నాను, ఇరిచ్ చెప్పింది కానీ. మందు తాగాలనిపిస్తుంది, తప్పట్లేదు, వెళ్ళిపోయిన బార్ కూర్చున్నాను. అప్పుడు కూడా బాబాని పిలువు, బాబా నేను ఇదిగో తాగేస్తున్నాను, నేను మరి తప్పదు, కూర్చో ఇలాగ నువ్వు నా పక్క అని ఆయన అక్కడికి కూడా పిలిచేయి. ఐ లుక్ రెడ్ ఇరిచ్. ఇరిచ్ కేసు ఆశ్చర్యంగా చూసి, ఇదేంట్రా బాబు ఏం చెప్తున్నావు నువ్వు అని ఇరిచ్ కేసు థింకింగ్ హీ వాజ్ జోకింగ్. ఎందుకంటే సరదాగా చెప్తున్నాడేమో ఇతను,
వేళకోళంగా చెప్తున్నాడు, నన్ను ఆట పట్టించడం అనుకున్నాను. బట్ సో ఎ సీరియస్ ఎక్స్ప్రెషన్ అని ఫేస్, కానీ సీరియస్గానే చెప్తున్నాడు అని నాకు అర్థమైంది. అలవాటు కదా. ఐ వాజ్ స్టిల్ అన్ష్యూర్ ఇఫ్ యూఆర్ జోకింగ్, సో ఐ ఆస్క్డ్ ఆర్ యూ సీరియస్ అడిగాను నేను. రిచ్, నువ్వు నిజంగా సీరియస్గానే చెప్తున్నావా, జోక్ వేస్తున్నావా అని అడిగాను. ఎస్, సీరియస్ నేను. ఇన్వైట్ హిమ్ టు టేక్ పార్ట్ ఇన్ యువర్ వీక్నెస్, ఇన్ యువర్ డిజైర్స్. నువ్వు అలా లొంగిపోతున్నప్పుడు కూడా బాబా 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 అని ఆయన పిలిచి ఆ బలహీనతల దగ్గరికి రమ్మని. ఐ స్టిల్ హ్యాడ్ నాట్ గాటన్ ఓవర్ ది షాక్. నాకు ఇంకా మతలేదు నాకు బాబా అతను ఏం చెప్తున్నాడు. ఇట్ డస్ నాట్ లుక్ లైక్ ఏ కరెక్ట్ థింగ్ టు డూ, ఐ ప్రొటెస్టెడ్. అబ్బే నాకు నచ్చలేదు ఇరిచి నువ్వు చెప్పిన సమాధానం, నాకేం అది సరికాదేమో అలా చేయడం అన్నాను నేను. ఇరిచి చెప్పాడు సర్ప్రైజ్, వై ఎందుకు సరికాదు అని ఆశ్చర్యంగా ఇరిచి అన్నాడు. ఐ సెడ్ టు ఇన్వైట్ ది డివైన్ బీయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎ గ్రాస్ యాక్ట్ విచ్ యు నో ఈజ్ రాంగ్. తప్పు అని నేను చేసేది నాకు తెలుసు, అలాంటి సందర్భంలోకి ఆయన ఎక్కడ నేను పిలవగలను అన్నా. సౌండ్స్ లైక్ బ్లాస్ఫమీ, దైవద్రోహం అంటారే, ఇంతకంటే ఏం ఉండదేమో అని నాకు అనిపిస్తుంది అన్నాడు. ఎరిచ్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ ఫర్ అ లాంగ్ టైం. చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయాడు ఎరిచ్. అప్పుడు చెప్పాడు, ఇఫ్ ఎ రూమ్ ఈజ్ డార్క్ అండ్ యూ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ ది డార్క్నెస్ దెన్ వాట్ యూ డూ. కాసేపు అలా ఉండిపోయాడు. చెప్పాడు, ఓకే గది చీకటిగా ఉంది, నువ్వు బయటికి వెళ్ళాలి, గదిలో చీకటిగా ఉంది, ఈ చీకటిని బయటికి పంపించాలి. అయితే నువ్వు ఏదో చేయాలని ఉంది నాకు, ఏదో పుస్తకం తీసుకోవాలి, లేకపోతే బట్టలు సర్దుకోవాలి, ఏదో పెట్టి సర్దుకోవాలి, కానీ చీకటిగా ఉంది, ఈ చీకటిని బయటికి పంపిస్తే నేనేమన్నా చేయగలను ఇక్కడ. సో వాట్ యూ డూ, ఏం చేస్తావు అలాంటప్పుడు అన్నాను. ఐ సెడ్ బ్రింగ్ ఇన్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ లైక్ ఏ క్యాండిల్, ఏ ల్యాంప్ ఆర్ ఎలక్ట్రిసిటీ. దానికే ఉంది, ఓ టార్చ్ అన్నా తెస్తాం, ఓ క్యాండిల్ అన్నా తెస్తాం, ఓ లైట్ అన్నా తెస్తాం, అప్పుడు చీకటి పోద్ది ఆటోమేటిక్గా అన్నాను. ఎగ్జాక్ట్లీ రీచ్ రిప్లైడ్, నేను చెప్పింది కూడా అదే అన్నాడు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్, బ్రింగ్ ఇన్ ది డివైన్ సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ టు ద డార్క్నెస్ ఆఫ్ యువర్ డిజైర్స్. నీ కోరికల అంధకారంలో మునిగిపోయి నీ ఉన్నప్పుడు ఆ దివ్య ప్రియతముడి యొక్క ఆ ప్రకాశాన్ని కనుక తెచ్చామనుకో, ఆయన ఇక్కడ వచ్చాడు అనుకో, ఇది పోద్ది చీకటి ఆటోమేటిక్గా, ఇక్కడ ఉండదు అది. చీకటి వెలుగు ఒకసారి సహజీవనం చేయలేవు కదా. అండ్ ద డార్క్నెస్ విల్ డిసపియర్. ఆ చీకటి అకస్మాత్తుగా ఎలా వచ్చిందో అలాగే మాయమైపోతుంది. మై మైండ్ వాజ్ స్టిల్ రిజెక్టింగ్ వాట్ ఎరిచ్ వాజ్ సేయింగ్. ఇన్వైట్ హిమ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎన్ ఇమ్మోరల్ యాక్ట్. ఆ యాసుడు నాకు తప్పు అని తెలిసినటువంటి ఒక అనైతికమైన పనిలోనికి ఆయన నామాన్ని తలుచుకుని ఆయన కూడా ఆహ్వానించడం నాకు ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు అన్నాడు. రిమెంబర్ హీ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఫర్ ఆల్ టైమ్ అండ్ ఎట్ ఆల్ టైమ్. సిరీస్ చెప్తున్నాడు, ఆయన లేని ప్రదేశం ఉందా? లేదు. సకల చరాచర వస్తువులలోనూ సర్వకాలాల్లోనూ ఉండేది ఆయన ఒక్కడే. ఇక లేడు అనుకోవడము మూర్ఖత్వము. బాబా అనేక పర్యాయాలు చెప్పారు. ఆ గని నిన్ను నరకానికి పంపించేస్తానన్నారు బాబా. సరే నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నావురా అన్నాడు. నరకంలో కూడా నువ్వు ఉంటావు కదా, నాకేం భయం లేదు అన్నాడు. నువ్వెక్కడ పోతావు, నువ్వు అక్కడ కూడా ఉంటావు అన్నాడు. అలాగే మన ఆంధ్ర ప్రేమికులు అన్నారు, 1954 తర్వాత మళ్ళీ బాబా ఆంధ్ర రాలేదు, చాలా ఒత్తిడి తెచ్చారు, బాబా మీరు రావాలి అని, మీరు పలానా ఊరు రావాలి, మీరు రాలేదు అని. బాబా అన్నారు, నేను అన్ని చోట్ల ఇప్పటికే పూర్తిగా ఉన్నాను, ఆల్రెడీ ఉన్న చోటకి రమ్మని నన్ను ఒత్తిడి చేస్తారు ఏమిటి మీరు, పిచ్చోళ్ళ మీరు, ఆల్రెడీ అక్కడ నేను ఉన్నాను అన్నారు బాబా. అదే చెప్తున్నాడు ఎరిచ్. ఆయన్ని పిలవడం అంటే నువ్వు అనుభూతి పొందడం తప్ప ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ మూమెంట్ దట్ హీ ఈజ్ నాట్ విత్ యూ ఆర్ నాట్ ఇన్ యూ. నీతో లేక నీలో లేకుండా ఒక్క క్షణం కూడా ఆయన విడిగా ఉండడు, నీలో ఉన్నాడు ఆయన సదా. వెన్ యూ ఇన్వైట్ హిమ్ హీ డస్ నాట్ హ్యావ్ టు కమ్ టు యూ. ఆయన ఇన్వైట్ చేయడం అంటే ఆయన ఇక్కడికి రాక్కర్లేదు, ఈజ్ ఆల్రెడీ దేర్. యువర్ ఇన్విటేషన్ ఓన్లీ ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన్ని ఆహ్వానించడం అంటే ఆయన అక్కడ ఉన్నాడు అని నీకు స్పృహ కలగడం, అంతేగాని ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఆహ్వానించడం అంటే అమ్మో ఆయన ఉన్నాడు ఇక్కడ అని నాకు అనుభూతిని తెచ్చుకోవడం. హీ ఈజ్ నెవర్ ఆబ్సెంట్, ఎప్పుడు కూడా ఆయన ఆబ్సెంట్గా ఉండడు. యువర్ అవేర్నెస్ ఆఫ్ హీ ఆబ్సెంట్. మరి ఆబ్సెంట్ అయ్యింది ఏంటి? నీ ఎరుక, ఆయన ఉన్నాడు అని ఎరుక ఒక్కోసారి మాయమైపోతుంటుంది, ఒక్కోసారి ఉంటుంది నీకు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, బాబాని పిలుద్దామండి అంటే బాబా లేడని అనుకుంటున్నాం మనం, కానీ ఆయన ఉన్నాడు. మనం లేడు అని అనుకుంటున్నాం కాబట్టి మనం పిలుద్దాం అనుకుంటున్నాం. సో ఆయన ఎప్పుడూ ఉన్నాడు, కానీ మనం లేడు అనుకుంటున్నాం. మనం బాబా 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 రా అంటే ఉన్నాడు అని అనుకుంటున్నాం అనమాట.
యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఎన్ అకేషన్ ఇన్ యువర్ లైఫ్, సే వెన్ యూ వెంట్ టు ఎ పార్టీ. ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక పార్టీకి వెళ్ళావు అనుకో, లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మే హ్యావ్ బీన్ ప్రెజెంట్, చాలామంది అందరు ఫ్రెండ్స్ వచ్చేసారు అనుకో ఆ పార్టీకి. బట్ యూ డూ నాట్ నోటీస్ ఆర్ మీట్ ఎనీ వన్ బికాజ్ యు ఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. నువ్వు ఎవరితోటో, ముఖ్యంగా మీ బాసులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళతోటే ఉండిపోయావు. కానీ మీ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, వెనక వరుసలో ఉన్నారు, వాళ్ళని చూడలేదు నువ్వు. హ్యావ్ యూ హ్యాడ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్? అంటే వాడు వచ్చి కనపడితే హలో బాస్ బాగున్నాడు, ఎప్పుడు వచ్చేవి అంటాడు. వాడు వచ్చి 2 గంటలైంది, వాడు అక్కడే ఉన్నాడు, మనం చేసేవన్నీ చూస్తున్నాడు అక్కడి నుంచి. కానీ నేను వాడిని చూడలేదు, కానీ వాడు చూస్తూనే ఉన్నాడు. నేను చూడగానే వాడిని పలకరిస్తాను, ఏమో ఏంటి ఎప్పుడు వచ్చేవారు, బాగున్నావా అంటాను. ఎప్పుడు వచ్చి పెట్టా 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను, నువ్వే చూడలేదు. ఇది మనందరి జీవితాల్లోనూ కలిగేటువంటి అనుభవమే కదా. ఇట్ ఈజ్ లైక్ దాట్. అటువంటిది ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు గమనించావు అనమాట, ఆయన ఉన్నాడు అని. ఆయన పిలిచి బాబారా 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 అంటే అప్పుడు నువ్వు చూస్తావు ఆయనకి, వచ్చావా అనుకుంటాడు. వీఆర్ టూ ప్రీఆక్యుపైడ్ విత్ రైట్ అండ్ రాంగ్, మోరల్ అండ్ ఇమ్మోరల్. మనం ఎప్పుడు కూడా ముందు నుంచి ఇరి చెప్తూ ఉంటాడు, మంచి చెడు, తప్పు ఒప్పు, వీటి మధ్యలో చాలా సీరియస్గా తీసుకొని జుట్లు పీక్కుంటూ ఉంటాం. ఈ రెండిటికి అతీతముగా ఎదగడమే ఆధ్యాత్మికము అంటే. సో క్రియేట్ దట్ అవేర్నెస్ బై ఇన్వైటింగ్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. కాబట్టి నువ్వు ఏం చేస్తా ఉన్నా సరే దానిలోకి ఆయన్ని పిలవడం అలవాటు చేసుకో. బై ఎవ్రీథింగ్ ఐ మీన్ ఎవ్రీథింగ్, సర్వస్వము. ఏం చేసినా అంటే నేను నిజంగానే చెప్తున్నాను, సిగరెట్ కాలుస్తుంటే నిజంగానే బాబా నేను సిగరెట్ కాలుస్తున్నాను అని ఆయన చెప్పాలి. హీఈ్ ఆల్రెడీ ప్రెజెంట్, ఇట్ ఈజ్ ఫర్ యూ టు క్రియేట్ దట్ అవేర్నెస్ దట్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్. అంటే ఆయన్ని మర్చిపోకూడదు నువ్వు క్షణము కూడా. అందుకని ఆల్దో మై హార్ట్ యాక్సెప్టెడ్ ఇరిచ్ వర్డ్స్, మై మైండ్ క్రియేటెడ్ ఎ బ్యారియర్ టు ఇట్. ఇరిచ్ మాటలు, ఇరిచ్ మీద గౌరవం కదా నాకు, ఒప్పుకున్నాను. కానీ నా మనసు మాత్రం ఇది మాత్రం బాగోలేదు అని చెప్తూ ఉంది. ఇట్ టుక్ ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ టు బ్రేక్ డౌన్ దిస్ బ్యారియర్. చాలా ఏళ్ళు నలిగిపోయిన తర్వాత అప్పుడు ఇరిచ్ మాటల్లో సత్యాన్ని నేను గ్రహించాను. బిఫోర్ ఐ కుడ్ పుట్ ఎ టైనీ బిట్ ఆఫ్ వాచ్ ఇరిచ్ సెట్ ఇన్ టు ప్రాక్టీస్. చాలా ఏళ్ళు తర్వాత దాన్ని నా జీవితంలో అంగీకరించాను. అలాగే మనం ఇదివరకు కూడా జాక్సిస్మాల్ చెప్పుకున్నాం. మన హృదయం అనే హాల్లో బాబా ప్లేస్ సెంటర్లో వేసేయాలి, సింహాసనం వేసి. మనం ఏమి చేసినా ఆయనకి అన్నీ తెలుస్తూనే ఉండాలి. ఆయన తెలియకుండా ఓ మూల ఎప్పుడూ పెట్టకూడదు. మనం భోజనం చేస్తున్నాం తెలియాలి ఆయనకి, సినిమాకి వెళుతున్నాం తెలియాలి ఆయనకి, ఏదో పార్టీకి వెళుతున్నాం తెలియాలి ఆయనకి. ఏది రహస్యము ఉండకూడదు ఆయనకి సంబంధించి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ తెలుసు, నువ్వే అనుకుంటున్నావు ఆయన తెలియదని.